హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ యూట్యూబ్ అనేది క్రియేట్ చేశాను, కానీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మామూలుగా 3 మంత్ నుంచి నేను వీడియోలు పెట్టడం మొదలైంది. 3 మంత్స్ నుంచి నేను వీడియోలు పెట్టడం మొదలవుతుంది కాబట్టి ఆ 3 మంత్లో మామూలుగా 3 మంత్ నుంచి నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మామూలుగా వచ్చేసి 1 ఇయర్ టైం అంటూ ఇప్పుడు చూసే లోపల 1 ఇయర్ టైం వస్తుంది. యాక్చువల్లీ 1 ఇయర్లో నేను చేసిన 3 మంతే, మార్చి, ఏప్రిల్, మే 3 నెలల నుంచి వీడియో పెడుతున్నాను. 8 నెలలు వేస్ట్ అయిపోయింది. టోటల్గా 1 ఇయర్ టైం చూపిస్తుంది. అట్లా వేస్ట్ కాకుండా ఉండాలంటే మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా ఛానల్ పెట్టి వీడియోలు అప్లోడ్ చేయకుండా అట్లనే ఉంటే కానీ మనకు లాంగ్ టైం చూపిస్తుంది. మానిటైజేషన్ జరగాలంటే కొందరు 3 మంత్లో చేస్తున్నారు. ఎట్లా ఏంది అని నేను ఆశ్చర్యపోయినాను. ఏం పర్వాలేదు, మంచి కంటెంట్ పెడితే కానీ కంపల్సరీ డెవలప్మెంట్ కావచ్చు. 1 ఇయర్ నుంచి మీకు సబ్స్క్రైబర్స్ లేకపోయినా వీడియో ఎట్లా పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా డిలీట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా రాసుకోవాలి, అవన్నీ కొంచెం ఇంప్రూవ్మెంట్ యూట్యూబ్లో చూసుకున్న తర్వాతనే ఛానల్ పెట్టండి. ఛానల్ పెట్టిన తర్వాత పాత ఛానల్ ఉండి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా సరిగ్గా వ్యూస్ రాకుండా, తర్వాత సబ్స్క్రైబర్స్ రాకుంటే కానీ ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేయండి. కొత్తగా క్రియేట్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్టేక్ చేసినాను. 1 ఇయర్ టైం ఉన్నప్పుడు నాకే చాలా బాధగా ఉంది. నేను చేసింది 3 మంత్ నుంచి చేస్తున్న వీడియోస్. కావాలంటే నా పాత వీడియోలన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇబ్బంది అంటే ఏం లేదు. పాత వీడియోలు చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.